హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ద కరెంట్ అఫైర్స్ సెషన్. ఈరోజు మనం వీడియోలో బడ్జెట్ 2022-23 బడ్జెట్ని మనం డిస్కస్ చేస్తాం. ఈ బడ్జెట్ని మనం డిఫరెంట్ పార్ట్స్గా ఇక నుంచి మనం వీడియోస్ డిస్కస్ చేస్తాం అనమాట. ఇది మనకి పార్ట్ 1. ఎందుకంటే బడ్జెట్ అనేది మనకి చాలా నెంబర్స్ ఉంటాయి. దాంతోపాటు ఇక నుంచి నెక్స్ట్ మీకు 10-15 డేస్ బడ్జెట్ గురించి వచ్చేటటువంటి ఎడిటోరియల్ అన్నీ కూడా, ఎడిటోరియల్ ఆర్టికల్ హిందూలో వచ్చినా కానీ లేదా ఇండియన్ ఎక్స్ప్రెస్ వచ్చినా కానీ ఆ ఎడిటోరియల్ ఆర్టికల్స్ కూడా మోస్ట్ ప్రాబబ్లీ మీకు మధ్యాహ్నం వీడియో కానీ లేదా ఈవినింగ్ వీడియో కానీ బడ్జెట్కి రిలేటెడ్ వచ్చినటువంటి న్యూస్ అన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం. మరి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకసారి మనం ఈ పార్ట్ 1 బడ్జెట్కి సంబంధించి ఈ వీడియోలో ఈరోజు మనం డిస్కస్ చేస్తున్నటువంటి మెయిన్ పాయింట్ ఏంటంటే అసలు బడ్జెట్లో ఎంత ఎక్స్పెండిచర్ ప్రపోజ్ చేశారు, అంటే ఎంత ఖర్చును చూపిస్తున్నారు ఈసారి. దాంతోపాటు ఈసారి బడ్జెట్ యొక్క రెవెన్యూ ఎంత, అంటే ఇన్కమ్, ఈసారి బడ్జెట్ యొక్క ఇన్కమ్ ఆదాయం ఏ విధంగా ఉంది భారతదేశ ప్రభుత్వానికి. దాంతోపాటు ఈసారి బడ్జెట్లో భారతదేశ ప్రభుత్వానికి ఖర్చు ఏ విధంగా ఉంది అనేది మనం ఫస్ట్ ప్రైమరీగా డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ రైట్, మరి మనం చూసినట్టయితే కనుక స్టూడెంట్స్, ఈ సంవత్సరం లైక్ 2022-23లో మన భారతదేశ ప్రభుత్వం తన యొక్క ఎక్స్పెండిచర్ని ప్రధానంగా ఈ యొక్క బడ్జెట్లో చూపిస్తూ ఎంత ఖర్చు చేద్దాం అనుకుంటున్నారు ఈ కమింగ్ ఇయర్లో ఎంత అంటే కనుక 39.45 lakh crores. 39.45 lakh crores ఇది మన భారతదేశ ప్రభుత్వము ఇప్పుడు వచ్చేటటువంటి సంవత్సరంలో, అంటే 2022-23లో 39.45 lakh crores అనేది ఖర్చుగా చూపెట్టారు. ఇక్కడ మన బడ్జెట్ సింపుల్గా నెంబర్ కాకుండా మరిది లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఏ విధంగా ఉంది. లాస్ట్ ఇయర్ బడ్జెట్లో మన భారతదేశ ప్రభుత్వం ఏం చెప్పిందంటే మేము 34.83 lakh crores ఖర్చు చేస్తామని చెప్పారు. ఎంత? 34.83 lakhs crores. మరి అంతే ఖర్చు చేశారా? లేదు. బడ్జెట్లో ఎంతైతే చెప్పారో అంతకన్నా ఎక్కువ ఖర్చు చేశారు. ఎంత ఖర్చు చేశారు? 37.70 lakh crores. ఏదైతే ఉందో అంటే 34 lakhs ఖర్చు చేస్తామని చెప్పారు, ఖర్చు చేసింది మాత్రం 37 lakh crores. అంటే చెప్పిన దానికన్నా లాస్ట్ ఇయర్ బడ్జెట్లో ఎంత ఎక్కువ ఖర్చు చేశారు? 8.2%. అంటే గత బడ్జెట్లో చెప్పిన దానికన్నా ఖర్చు చేసింది ఎంత శాతం ఎక్కువ? 8.2% ఎక్కువ. మరి ఈసారి ఎంత ఖర్చు చేస్తామంటున్నారు? 39.45 lakh crores. ఈ 39.45 lakh crores అనేది లాస్ట్ టైం చేసినటువంటి 37.70 lakh crores కన్నా ఎంత పర్సెంటేజ్ ఎక్కువ? 4.6% ఎక్కువ. అంటే మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగితే గనక, అంటే 2021-22 బడ్జెట్లో ఏవైతే కనుక సవరించిన అంచనాలు ఉన్నాయో, అంటే రివైజ్డ్ ఎస్టిమేట్స్ ఉన్నాయో, అది ఎంత మనకి ఎక్స్పెండిచర్ 37.7 lakh crores. ఈ సంవత్సరం అది 39.45 lakh crores. అంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో లాస్ట్ ఇయర్ బడ్జెట్తోని రివైజ్డ్ ఎస్టిమేట్తో కంపేర్ చేస్తే ఈసారి బడ్జెట్ ఎంత పర్సెంటేజ్ పెరిగింది అంటే మీ ఆన్సర్ ఏంది స్టూడెంట్స్? 4.6%. 4.6% అనేది పెరిగింది. ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే లాస్ట్ ఇయర్ బడ్జెట్తో కంపేర్ చేస్తే మనకి క్యాపిటల్ ఎక్స్పెండిచర్, నేను మీకు చాలాసార్లు స్టూడెంట్స్ మీకు గుర్తుంటే కనుక చాలాసార్లు నేను మీకు అంటే లైక్ బడ్జెట్ టెర్మినాలజీ అనే వీడియోలో మీకు ఒక టాపిక్ చెప్పారు స్టూడెంట్స్. అదేంటంటే ఈ యొక్క ఎక్స్పెండిచర్ అనేది మనకి డిఫరెంట్ టైప్స్గా ఉంటుంది. ఏ విధంగా ఉంటుందని చెప్పాను నేను మీకు. ఎక్స్పెండిచర్ అనేది మనకి 2 విధాలుగా ఉంటుందని చెప్పాను. ఏంటది? రెవెన్యూ ఎక్స్పెండిచర్, దానితో పాటు క్యాపిటల్ ఎక్స్పెండిచర్. అలానే భారతదేశ ప్రభుత్వానికి ఆదాయాలు 2 రకాలుగా వస్తాయని చెప్పాను. ఏంటవి? రెవెన్యూ రిసీట్స్, దాంతోపాటు క్యాపిటల్ రిసీట్స్. క్యాపిటల్ రిసీట్స్ అంటే ప్రభుత్వం తీసుకునేటటువంటి లోన్స్, అప్పులు కానీ లేదా ప్రభుత్వానికి వచ్చేటటువంటి డిస్ఇన్వెస్ట్మెంట్ అంటే పెట్టుబడుల ఉపసంహరణ. అంటే రీసెంట్గా టాటా ఎయిర్ ఇండియా వాళ్ళని టాటా వాళ్ళకి అమ్మేశారు కదా, అలాంటి డిస్ఇన్వెస్ట్మెంట్. అలానే ప్రభుత్వానికి వచ్చేటటువంటి రిసీట్స్, రెవెన్యూ రిసీట్స్ ఏవి ఎక్కువగా? ఈ యొక్క ట్యాక్స్ రిసీట్స్ కానీ లేదా నాన్ ట్యాక్స్ పన్ను ఆదాయం లేదా పన్నేతర ఆదాయం. ట్యాక్స్లో మళ్ళీ ఏ విధంగా 2 టైప్స్ ఉంటుందని చెప్పాను నేను మీకు. డైరెక్ట్ ట్యాక్స్, దాంతోపాటు ఇండైరెక్ట్ ట్యాక్స్. ఈ విధంగా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం, జాగ్రత్త వినండి, ప్రభుత్వానికి వచ్చే ఆదాయం 2 రకాలుగా ఉంటుంది మనకి. రెవెన్యూ రిసీట్స్, దాంతోపాటు క్యాపిటల్ రిసీట్స్. క్యాపిటల్ రిసీట్స్లో ఎక్కువగా ఉండేది మనకి లోన్స్, డిస్ఇన్వెస్ట్మెంట్స్. అలానే రెవెన్యూ రిసీట్లో మనకి ట్యాక్స్ రెవెన్యూ, నాన్ ట్యాక్స్ రెవెన్యూ. ట్యాక్స్ రెవెన్యూలో డైరెక్ట్ ట్యాక్స్ రెవెన్యూ, ఇండైరెక్ట్ ట్యాక్స్ రెవెన్యూ. మరి ఎక్స్పెండిచర్లో రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే మనకి ఎక్కువగా ఏముంటుంది? శాలరీస్, దాంతోపాటు పెన్షన్స్.
క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఏముంటుంది? క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్, అంటే మౌలిక వసతుల కల్పన. దీన్నే ఈసారి మనం ప్రైమ్ మినిస్టర్ గతి శక్తి అని కూడా మెన్షన్ చేశారు. అది కూడా మనము నెక్స్ట్ వచ్చే పార్ట్లో డిస్కస్ చేస్తాం. అంటే ఓవరాల్గా మీకు అర్థం కావాల్సింది ఎక్స్పెండిచర్ రెండు విధాలుగా ఉంటుంది, రెవెన్యూ ఎక్స్పెండిచర్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్. అలానే రిసీట్స్ రెండు విధాలుగా ఉంటుంది, రెవెన్యూ రిసీట్స్, క్యాపిటల్ రిసీట్స్. మరి ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి విషయం ఏంటంటే ఒకసారి మనం ఈ యొక్క మ్యాప్లో చూద్దాం ఒకసారి. అంటే మీకు ఈ డయాగ్రామ్స్ ఇచ్చారు కదా మనకి బడ్జెట్కి సంబంధించినటువంటి, ఆ యొక్క బార్ డయాగ్రామ్లో చూద్దాం అసలు ఎంత ఎక్స్పెండిచర్ ఎంత రెవెన్యూ ఉందని. చెక్ చేస్తే స్టూడెంట్స్ ఇక్కడ మీకు ఈ స్లైడ్లో కనిపిస్తున్నట్టుగా ఇక్కడ మనకి ఇది రెవెన్యూ రిసీట్స్, అంటే ప్రభుత్వానికి వచ్చేటటువంటి రెవెన్యూ ఆదాయం పన్నుల ద్వారా కానీ ట్యాక్స్ నాన్ ట్యాక్స్ రెండు కలిపి రెవెన్యూ ఎంత వస్తుంది అంటున్నారు మనకి 22 lakh crores. 22 lakh crores ఇది మనకి రెవెన్యూ రిసీట్స్. అదే మనకి క్యాపిటల్ రిసీట్స్ ఎంత అంటున్నారు? 17.4 lakh crores. క్యాపిటల్ రిసీట్స్ ఏ విధంగా వస్తాయని చెప్పాను నేను నీకు. అయితే డిస్ఇన్వెస్ట్మెంట్ కానీ లేదా గవర్నమెంట్ లోన్స్ తీసుకోవడం కానీ, ఇది మనకి రిసీట్స్ వైపు. అదే ఎక్స్పెండిచర్ ఖర్చు, రెవెన్యూ ఎక్స్పెండిచర్ మనకి సార్ ఎంత ఉంది? 31 lakh crores. 31 lakh crores రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే శాలరీస్ కానీ లేదా పెన్షన్ కానీ లేదా సబ్సిడీ కానీ, ఇది రెవెన్యూ ఎక్స్పెండిచర్. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఏదైనా ప్రాజెక్ట్స్ కానీ లేదా రోడ్స్, ఈసారి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంత అంటున్నారు? 7.5 lakh crores. వెరీ వెరీ ఇంపార్టెంట్. లాస్ట్ ఇయర్ బడ్జెట్లో మనము 5.5 lakh crores మాత్రమే ఇచ్చాము. 5.5 lakh crores మాత్రమే ప్రపోజ్ చేశాము. ఈసారి ప్రపోజ్ చేసింది ఎంత? 7.5 lakh crores. అంతే. ఎంత సిగ్నిఫికెంట్గా ఎంత ఎక్కువ మొత్తంలో పెరిగిందో మీరు చూడొచ్చు. అంటే ఈ డయాగ్రామ్లో మీరు రెవెన్యూ రిసీట్స్, ప్రభుత్వానికి వచ్చే రెవెన్యూ ఆదాయం ఎంత? 22 లక్షల కోట్లు. అలానే ప్రభుత్వానికి వచ్చే క్యాపిటల్ రిసీట్ 17 lakh crores. అలానే ప్రభుత్వం చేసేటటువంటి రెవెన్యూ ఎక్స్పెండిచర్ 31.9 lakh crores. అలానే ప్రభుత్వం చేసేటటువంటి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 7.5 lakh crores. ఈ 7.5 lakh crores అనేది గతంతో కంపేర్ చేస్తే కనుక 5.5 lakh crores తో కంపేర్ చేస్తే చాలా పెరిగింది. ఎన్ని రెట్లు పెరిగిందంటున్నారు అంటే మనకి ఇంతకుముందు స్లైడ్లో చెక్ చేస్తే కనుక మనకి ఆల్మోస్ట్ ఆల్ స్టూడెంట్స్ మనకి 35% పెరిగింది. 35% పెరిగింది. ఇంతకుముందు డయాగ్రామ్లో చూసినట్టు మనం 5.5 lakhs దగ్గర నుంచి ఆల్మోస్ట్ ఆల్ 7.5 lakh crores పెరిగింది. అంటే 35% మనకి ఈ యొక్క క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెరిగింది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంత పెరిగితే అంతగానో మనకి గ్రాస్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఫార్మేషన్ పెరుగుద్ది. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంత పెరిగితే అంతగానో మనకి గ్రాస్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఫార్మేషన్ పెరుగుతుంది. అంటే మూలధన స్థాపన అంటారు అనమాట. గ్రాస్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఫార్మేషన్ అంటే ఈ యొక్క మౌలిక వసతులు అంతగానో పెరుగుతాయి అనమాట. దాంతోపాటు మనం ఆల్రెడీ రిసీట్స్ ఎంత మొత్తంలో ప్రభుత్వానికి వస్తున్నాయో చెక్ చేస్తాం మనం. ఇంతకుముందు డయాగ్రామ్లో ప్రభుత్వానికి వచ్చేటటువంటి ఆదాయం ఏదైతే ఉందో, ప్రభుత్వానికి వచ్చేటటువంటి ఆదాయం నుంచి మనం తీసుకున్నటువంటి అప్పులు, అంటే ప్రభుత్వానికి రెండు విధాలుగా ఆదాయం వస్తుంది. నేను మీకు ఇందాక చెప్పినట్టు, ఒకటేమో రెవెన్యూ రిసీట్స్, ఇంకొకటేమో క్యాపిటల్ రిసీట్స్. రెవెన్యూ రిసీట్స్లో ఏముంటాయని చెప్పాను? ట్యాక్స్, నాన్ ట్యాక్స్. అలానే క్యాపిటల్ రిసీట్స్లో ఏముంటుందో చెప్పాను? ప్రభుత్వం తీసుకున్నటువంటి లోన్స్ కానీ లేదా డిస్ఇన్వెస్ట్మెంట్ కానీ, ఇవన్నీ కూడా ప్రభుత్వానికి ఆదాయమే. మరి ప్రభుత్వం తనకు వచ్చేటటువంటి అంటే లోన్ల ద్వారా, లోన్ అనేది నిజంగా ఆదాయం అని చెప్పొచ్చా? చెప్పకూడదు. ఎందుకంటే లోన్ అనేది ప్రభుత్వం యొక్క లయబిలిటీ, ప్రభుత్వం యొక్క అప్పును పెంచుతుంది. కాబట్టి మనం లోన్స్ తీసేస్తే, అంటే ప్రభుత్వం తీసుకునే అప్పుల్ని తీసేసినట్టయితే కనుక మనకి ప్రభుత్వానికి వచ్చేటటువంటి రిమైనింగ్ ఆదాయం ట్యాక్సబుల్ ఇన్కమ్, నాన్ ట్యాక్సబుల్ ఇన్కమ్, దాంతోపాటు డిస్ఇన్వెస్ట్మెంట్, ఈ విధంగా ప్రభుత్వానికి ఎంత ఆదాయం వస్తుందని మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాము? 22.84 lakh crores. వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ప్రభుత్వము అప్పులు చేయకుండా సొంతంగా ఆదాయం ఎంత మనకి వస్తుంది? మనకి 22.84 lakh crores. ఇది మనకి 2021-22తో కంపేర్ చేస్తే 4.8% ఇంక్రీజ్ అయింది. మనం నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళే కన్నా ముందు ఓవరాల్గా ఈ స్లైడ్లో ఏం డిస్కస్ చేసామో ఒకసారి చెక్ చేద్దాం స్టూడెంట్స్. ఈ స్లైడ్లో మనం లాస్ట్ ఇయర్ ఎంత రెవెన్యూ ఉంది ఎస్టిమేట్స్, దాని తర్వాత దాన్ని మనం ఎంత రివైజ్ చేసాం అని డిస్కస్ చేసాం. దాంతోపాటు ఈ సంవత్సరం ఎంత ఖర్చు చేస్తున్నాం, ఈ సంవత్సరం ఖర్చు చేస్తుంది లాస్ట్ ఇయర్ రివైజ్డ్ ఎస్టిమేట్ ఏదైతే ఉందో దాంతో కంపేర్ చేస్తే ఎంత మొత్తంలో ఎక్కువగా ఉంది. దాంతోపాటు ఈ సంవత్సరం మనం గణనీయంగా పెంచుతున్నటువంటిది ఏంటంటే కనుక క్యాపిటల్ ఎక్స్పెండిచర్, మూలధన వ్యయాన్ని మనం గణనీయంగా పెంచుతున్నాం. దిస్ ఇస్ ద వెరీ గుడ్ ఫీచర్ అని చెప్పొచ్చు మనము ఈసారి బడ్జెట్లో. మరి నెక్స్ట్ మనం చూసినట్టయితే కనుక స్టూడెంట్స్, ఈ యొక్క ఫిస్కల్
ఫిజికల్ డెఫిసిట్ అంటే నేను మీకు ఇంతకుముందు బడ్జెట్ టర్మినాలజీలో ఏం చెప్పాను? ఫిజికల్ డెఫిసిట్ అంటే కనుక ఫిజికల్ డెఫిసిట్ అంటే ప్రభుత్వానికి వచ్చేటటువంటి ఆదాయానికి దాంతోపాటు ప్రభుత్వానికి వచ్చేటటువంటి వ్యయం ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఫిజికల్ డెఫిసిట్ అంటారు. ఫిజికల్ డెఫిసిట్ ఆర్థికపరమైనటువంటి లోటు. మరి ఫిజికల్ డెఫిసిట్ అనేది 2020-21లో ఫిజికల్ డెఫిసిట్ ఎంత ఉంది మనకి? 9.2%. అది 21-22లో ఎంత ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశారు? 6.8% ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశారు. కాకపోతే అది రివైజ్ చేసిన తర్వాత దాన్ని మళ్ళీ రివైజ్ చేసిన తర్వాత అంచనాల్ని మళ్ళీ క్యాల్కులేట్ చేసిన తర్వాత లాస్ట్ ఇయర్ మనకి ఫిజికల్ డెఫిసిట్ 6.9% ఉంది. అంటే ప్రభుత్వం యొక్క ఇన్కమ్కి ప్రభుత్వం యొక్క ఎక్స్పెండిచర్కి మధ్యలో ఉన్నటువంటి తేడా అనేది లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే కనుక ఎంత ఉందంట? 6.9% ఉందంట. మరి ఈ సంవత్సరం మనం టార్గెట్ చేస్తుంది ఎంత? 6.4%. మన కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈసారి మనం ఫిజికల్ డెఫిసిట్ అంటే ఆర్థిక లోటు ఎంత టార్గెట్ చేస్తున్నామంటే మన జీడిపిలో 6.4 కన్నా ఎక్కువగా మించకూడదు అని మనం టార్గెట్ చేస్తున్నాం. ఇందులో కూడా మళ్ళీ మనం రెవెన్యూ డెఫిసిట్ అంటే మనకి ఈ యొక్క ఎక్స్పెండిచర్ అనేది రెవెన్యూ ఉంటుందని చెప్పాను, క్యాపిటల్ ఉంటుందని చెప్పాను. ఈ యొక్క రెవెన్యూ డెఫిసిట్ ఈసారి మనం ఎంత టార్గెట్ చేస్తున్నాం? 3.8%. అంటే ఖర్చులు లైక్ ప్రభుత్వం ఇచ్చేటటువంటి శాలరీ కానీ పెన్షన్ కానీ ఇవి మనం 3.8% టార్గెట్ ఇస్తున్నాం. మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో 6.4 ఇంపార్టెంట్, దాంతోపాటు 3.8 అనేది మనకి ఇంపార్టెంట్. ఇదే దాంట్లో మీరు ఈ టేబుల్ చూస్తే కనుక మనకి ప్రభుత్వానికి నేను మీకు ఇందాక చెప్పినట్టు రెవెన్యూ రిసీట్స్ ఉంటాయి, క్యాపిటల్ రిసీట్స్ ఉంటాయి. రెవెన్యూ రిసీట్లో ట్యాక్స్, నాన్ ట్యాక్స్. ఈ యొక్క రెవెన్యూ రిసీట్స్ ద్వారా ప్రభుత్వానికి ఎంత ఆదాయం వస్తుంది? 22 lakh crores. క్యాపిటల్ రిసీట్స్లో 17 lakh crores. ఓవరాల్గా ఆదాయం ఎంత వస్తుంది ప్రభుత్వానికి? 39.44 lakh crores. ఖర్చు కూడా 39.44 lakh crores. మనకు బడ్జెట్లో జనరల్గా ఆదాయము ఖర్చు ఈక్వల్గా ఫిగర్స్ చూపిస్తారనమాట. ఇది మనకి ఇంపార్టెంట్. సో ఓవరాల్గా స్టూడెంట్స్ మనకి ఫిజికల్ డెఫిసిట్ ఈ సంవత్సరం మనం 6.4 టార్గెట్ చేస్తున్నాం. ఇందులో రెవెన్యూ డెఫిసిట్ మాత్రం మనం ఎంత టార్గెట్ చేస్తున్నాం? ఓన్లీ 3.8% మాత్రమే మనం టార్గెట్ చేస్తున్నాం స్టూడెంట్స్. అపార్ట్ ఫ్రమ్ దిస్ ఇవి కాకుండా మనం రిమైనింగ్ డేటాను చూసినట్టయితే కనుక అసలు ఈసారి బడ్జెట్లో ప్రధానంగా మనము వేటికి ఇంపార్టెన్స్ ఇస్తున్నామో చెక్ చేద్దాం. అంటే లైక్ ఏ మినిస్ట్రీకి చాలా పెద్ద మొత్తంలో ఈ యొక్క బడ్జెట్ పెరిగింది లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే. ఈ సంవత్సరం అంటే లాస్ట్ ఇయర్ బడ్జెట్తో కంపేర్ చేస్తే ఈ సంవత్సరం మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్ సమాచార మంత్రిత్వ శాఖకి 93% పెరిగింది. ఓకే, ఎక్స్పెండిచర్ అనేది అంటే వాళ్ళకు అలొకేషన్ బడ్జెట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి ఇలా క్రిటికల్ అనాలిసిస్ అనేది ఇంపార్టెంట్ అనమాట. అలానే నెక్స్ట్ ఎక్కువ నిధులు ఎవరికి కేటాయించారు? మినిస్ట్రీ ఆఫ్ రోడ్స్, ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ వీళ్ళకి. ఎందుకంటే మనము ప్రైమ్ మినిస్టర్ గతి శక్తి అనేది రేపటి వీడియోలో చూస్తాం. మనం ప్రైమ్ మినిస్టర్ గతి శక్తిలో ఆల్మోస్ట్ 25,000 కిలోమీటర్స్ మనం నేషనల్ హైవేస్ కన్స్ట్రక్ట్ చేద్దాం అనుకుంటున్నాం. ఓకే, సో దానికి సంబంధించింది. దాంతోపాటు మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి వీళ్లకు 25%. ఇవన్నీ బాగా చెప్తున్న స్టూడెంట్స్. ఇవేంటంటే మనము లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఈ సంవత్సరము ఎక్కువ మొత్తంలో కేటాయింపులు జరపబడినటువంటి మినిస్ట్రీస్ ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్, మినిస్ట్రీ ఆఫ్ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి. ఇది లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే. మరి లాస్ట్ ఇయర్తో కంపేర్ చేయకుండా నార్మల్గానైతే కనుక ఈ సంవత్సరం ఏ మంత్రిత్వ శాఖకు ఎక్కువ కేటాయింపులు జరిగినాయి చూద్దాం ఒకసారి. ఓకే, ఇది మనం లాస్ట్ ఇయర్తో కంపేర్ చేయకుండా ఈ సంవత్సరం నార్మల్గా చూస్తే కనుక బాగా గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్. ఈ సంవత్సరం బడ్జెట్లో ఎక్కువ మొత్తంలో కేటాయింపు జరిగినటువంటి మినిస్ట్రీ ఏంటి? డిఫెన్స్ మినిస్ట్రీ. వెరీ వెరీ ఇంపార్టెంట్. మన బడ్జెట్లో ఆల్మోస్ట్ 8%, మన బడ్జెట్లో 8% మొత్తం ఖర్చు కూడా మనం ఈసారి డిఫెన్స్ కేటాయించాం. ఎంత ఓవరాల్గా? 5.25 lakh crores. 5.25 lakh crores. ఇది మనకు చాలా ఎక్కువ కనిపిస్తుంది కానీ లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఎంత పెరిగింది? ఓన్లీ 4.4% మాత్రమే పెరిగింది లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే. నెక్స్ట్ ఇంకా ఎక్కువ మొత్తంలో కేటాయించబడినటువంటి ఇంకొక మంత్రిత్వ శాఖ ఏంది? కన్స్యూమర్ అఫైర్స్. మనకి ఇది ఈ యొక్క ప్రజా పంపిణీ ఉంటుంది కదా, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్, ఆ మినిస్ట్రీ అనమాట. 2.17 lakh crores. చూస్తే ఎక్కువ మొత్తంలోనే కనిపిస్తుంది. బట్ లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఈ సంవత్సరం వీళ్ళ బాటా ఎంత తగ్గింది? 28% తగ్గింది. నేను మీకు ఇందాక చెప్పినట్టు రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్కి చాలా ఎక్కువ మొత్తంలో పెరిగిందని చెప్పాను కదా. చూడండి, లాస్ట్ ఇయర్లో కేటాయింపులు జరిగినది ఒరిజినల్గా 1.18 lakh crores మాత్రమే కేటాయింపు జరిగింది. ఈ సంవత్సరం మనకి ఎంత కేటాయించారు? 1.99 lakh crores. అంటే ఎంత మొత్తంలో పెరిగింది ఈసారి? 51.8%.
అంటే ఎగ్జామినేషన్లో బాగా గుర్తుపెట్టుకోండి, ఈ సంవత్సరం బడ్జెట్లో ఎక్కువగా కేటాయించబడినటువంటి మంత్రిత్వ శాఖ ఏంది? డిఫెన్స్. సెకండ్ వన్ ఏంది? కన్స్యూమర్ అఫైర్స్, ప్రజా పంపిణీ. థర్డ్ వన్ ఏంది? రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్టేషన్. ఫోర్త్ వన్ హోమ్ అఫైర్స్. ఫిఫ్త్ వన్ రైల్వేస్. టాప్ 5 మీకు గుర్తుంటే కనుక బెటర్. ఈ యొక్క టాప్ 5 మినిస్ట్రీస్ ఎక్కువగా కేటాయింపులు జరపబడినాయి ఈ సంవత్సరంలో. బట్ కంపేర్ టు లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఎక్కువ ఇంప్రూవ్మెంట్ ఎందులో ఉంది? కమ్యూనికేషన్ మినిస్ట్రీ. ఎక్కువ ఇంప్రూవ్మెంట్ మనకి కమ్యూనికేషన్ మినిస్ట్రీలో ఉంది. ఎంత ఇంప్రూవ్ అయింది కమ్యూనికేషన్ మినిస్ట్రీలో? వాళ్ళకి కేటాయించిన ఫండ్స్ 93% ఇంప్రూవ్ అయింది. లాస్ట్ ఇయర్ వాళ్ళకి సింపుల్గా చెప్పాలంటే కనుక ఈ యొక్క సవరించిన అంచనాల ప్రకారం ఓన్లీ ఈ యొక్క 54,000 crores కేటాయించారు. ఒరిజినల్గానైతే వాళ్ళకి కేటాయించి జరిగింది ఎంత? 75,000 crores మాత్రమే. బట్ ఈసారి వాళ్ళకి ఎంత ఇంప్రూవ్ అయింది? ఆల్మోస్ట్ ఆల్ 1.05 lakh crores. అంటే 54,000 నుంచి 1.5 lakh ఇంప్రూవ్ అయిందంటే కనుక, అంటే 1.05 lakh ఇంప్రూవ్ అయిందంటే కనుక ఎంత పర్సెంటేజ్ ఇంక్రీజ్ అయిందంటూ 93% ఇంక్రీజ్ అయిందనమాట. ఈ విధంగా లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఎక్కువగా పర్సంటేజ్ గ్రోత్ నమోదు చేసింది ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్. అలా కాకుండా ఈ సంవత్సరం బడ్జెట్లో ఎక్కువ కేటాయింపులు జరపబడింది ఎక్కడంటే డిఫెన్స్ మినిస్ట్రీ. ఇది స్టూడెంట్స్ మనకు బడ్జెట్ ఫస్ట్ ఇంప్రెషన్ అన్నమాట. బడ్జెట్ ఏ విధంగా కేటాయింపులు జరిగింది, ఏ మంత్రిత్వ శాఖకు ఎక్కువ కేటాయింపులు జరిగినాయి, దాంతోపాటు లాస్ట్ సంవత్సరంతో కంపేర్ చేస్తే ఏ మంత్రిత్వ శాఖకు మనకి ఎక్కువ కేటాయింపులు జరిగినాయి అని చెప్పేసి. మరి ఈ సంవత్సరం మన భారతదేశ ప్రభుత్వానికి వచ్చేటటువంటి రెవెన్యూ అంటే ఆదాయం ఎక్కువగా ఫస్ట్ మనకి రెవెన్యూ మేజర్ సోర్స్ ఏంటంటే ఇది మనకి రెవెన్యూ అంటే ప్రభుత్వానికి ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది అని చెప్పేసి ఇక్కడ మనకు ఉంది. ప్రభుత్వం దేనిపైన ఖర్చు పెడుతుంది అనేది మనకి ఈ టేబుల్లో ఉంది. దీన్ని మనం టేబుల్ ఏ, టేబుల్ బి అనుకుందాం కాసేపు. టేబుల్ ఏ ఏం చెప్తుంది మనకి? ప్రభుత్వానికి వచ్చేటటువంటి ఆదాయం మేజర్గా ఎక్కడి నుండి వస్తుంది మనకి? మేజర్గా అప్పులు. చాలా సర్ప్రైజింగ్. అంటే బారోయింగ్స్ అంటే ప్రభుత్వానికి వచ్చేటటువంటి మొత్తం ఆదాయంలో 35% మనము అప్పుల ద్వారానే తీసుకొచ్చుకుంటున్నాం. సెకండ్ ఏంటి ఇంట్రెస్టింగ్ థింగ్? సెకండ్ ఏంటంటే మనకు వచ్చే ఆదాయము జిఎస్టీ ద్వారా ప్రభుత్వానికి వచ్చేటటువంటి ఆదాయం సెకండ్ హైయెస్ట్ ఉంది. జిఎస్టీకి ప్రభుత్వానికి ఎంత శాతం ఆదాయం వస్తుంది? 16%. థర్డ్ ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ ద్వారా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం ఎంత? 15%. ఫోర్త్ ఏంటి? కార్పొరేషన్ ట్యాక్స్ 15% ఆదాయం. ఓకే, దాని తర్వాత 5th ప్లేస్లో కార్పొరేషన్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్ తీసేసిన తర్వాత 5th ప్లేస్లో ఉంది ఏంది మనకి? ఎక్సైజ్ డ్యూటీ అనేది ఎక్స్క్లూజివ్గా సెంట్రల్ గవర్నమెంట్ మాత్రమే ఇంపోజ్ చేస్తుంది. ఇది మనకి 7% ప్రభుత్వ ఆదాయం ఎక్సైజ్ డ్యూటీ నుంచి వచ్చింది. దాని తర్వాత రిమైనింగ్ ఆదాయాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి మనకి? కస్టమ్స్ డ్యూటీ నుంచి 5% ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. దాని తర్వాత నాన్ ట్యాక్స్ అంటే పేమెంట్ అంటే లైక్ ఫీజు కానీ పెనాల్టీలు కానీ ఆ రూపంలో 5% వస్తుంది. ఫైనల్గా నాన్ డెట్ క్యాపిటల్ రిసీట్స్ ఇదెంత పర్సెంటేజ్? 2%. నేను ఇక్కడ ఫిగర్స్ రాయడానికి ఎందుకు ఇంత ఇంపార్టెన్స్ ఇచ్చానంటే కనుక ఫస్ట్ మనము అప్పుల ద్వారా ఎక్కువ డబ్బులు మనం సమకూర్చుకుంటున్నాం. దాని తర్వాత మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో సివిల్స్ కానీ గ్రూప్స్ కానీ ఎస్ఐ కానిస్టేబుల్ కానీ మనకి ప్రభుత్వానికి ఏ ట్యాక్స్ ద్వారా ఎక్కువ ఆదాయం వస్తుందని అంటే కనుక మీ ఆన్సర్ జిఎస్టీ. వెరీ వెరీ ఇంపార్టెంట్. క్వశ్చన్ నెంబర్ 1. క్వశ్చన్ నెంబర్ 2 ఏంటంటే మీరే ఆన్సర్ చేయండి. ఇక్కడ మీకు జిఎస్టీ ఇచ్చాను, ఇన్కమ్ ట్యాక్స్ ఇచ్చాను, కార్పొరేషన్ ట్యాక్స్ ఇచ్చాను, సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ, దాంతోపాటు కస్టమ్ డ్యూటీ ఇవన్నీ ఉన్నాయి కదా. దాంతోపాటు ఇక్కడ కూడా మీకు ఫిగర్స్ ఉన్నాయి. మీ క్వశ్చన్ ఏంటంటే కమెంట్స్లో ఇంక్లూడ్ చేయండి. క్వశ్చన్ ఏంటంటే స్టూడెంట్స్, ప్రభుత్వానికి డైరెక్ట్ ట్యాక్స్ల ద్వారా ఎక్కువ మనీ వస్తుందా, ఇండైరెక్ట్ ట్యాక్స్ల ద్వారా ఎక్కువ మనీ వస్తుందా ఈసారి బడ్జెట్లో? క్వశ్చన్ బాగా వినండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఈసారి రెవెన్యూ అనేది డైరెక్ట్ ట్యాక్స్ల ద్వారా ఎక్కువ రెవెన్యూ వస్తుందా, ఇండైరెక్ట్ ట్యాక్స్ల ద్వారా ఎక్కువ రెవెన్యూ వస్తుందా? మీ ఆన్సర్ కమెంట్ చేయండి. ఓకే, సో ఇది ఒకసారి చెక్ చేయండి. దాంతోపాటు మనం ఇందులో ప్రభుత్వానికి నాన్ డెట్ క్యాపిటల్ రిసీట్స్ అంటే ఏం చెప్పాను నేను మీకు? మూలధన ఆదాయం. అంటే ఈ యొక్క క్యాపిటల్ రిసీట్ వల్ల ప్రభుత్వం యొక్క అసెట్ అయినా సరే లేదా లయబిలిటీ కానీ ఎఫెక్ట్ అవుతుంది. అంటే క్యాపిటల్ రిసీట్స్ మూలధన ఆదాయం వల్ల ప్రభుత్వం అసెట్ ఈ యొక్క ప్రభుత్వం యొక్క ఏదైతే కనుక ఆస్తి ఉందో అదైనా పెరుగుద్ది లేదా ప్రభుత్వ అప్పైనా పెరుగుద్ది. ఈసారి మన ప్రభుత్వము నాన్ డెట్ క్యాపిటల్ రిసీట్
క్యాపిటల్ రిసీట్స్ మనకు రెండు విధాలుగా ఉంటాయి. నేను పదే పదే చెప్పాను. ఒకటి లోన్లు తీసుకోవడం ద్వారా, ఇంకొకటి డిస్ఇన్వెస్ట్మెంట్. ఇక్కడ ఏమంటున్నారు? నాన్ డెట్ అంటున్నాం. అంటే లోన్లు కాకుండా, అంటే మీనింగ్ ఏంటన్నట్టు డిస్ఇన్వెస్ట్మెంట్ ద్వారా ఓవరాల్గా ప్రభుత్వం ఎంత శాతం ఆదాయాన్ని సమకూర్చుకోవాలనుకుంటున్నారు? 2% ఆదాయాన్ని సమకూర్చుకోవాలనుకుంటున్నారు. ఇది ఓవరాల్గా ప్రభుత్వానికి వచ్చేటటువంటి ఆదాయం. మరి ప్రభుత్వం దేనిపైన ఖర్చు ఎక్కువ పెడుతుంది? ఎక్స్పెండిచర్. ప్రభుత్వం ఎక్స్పెండిచర్ ఎక్కువగా దేనిపైన చేస్తుంది? నెంబర్ 1, మనం ఆదాయం విషయంలో ప్రభుత్వానికి మేజర్గా వచ్చే ఆదాయం ఏం చెప్పాము? లోన్స్. మరి లోన్స్ ఎక్కువగా తీసుకుంటున్నామంటే మనం ఇంట్రెస్ట్ పే చేయాలా లేదా? ఎస్. సో ప్రభుత్వం ఎక్కువగా ఖర్చు దేనిపైన పెడుతుంది? ఇంట్రెస్ట్లకు ఇచ్చేటటువంటి ఖర్చు. అంటే 20% ప్రభుత్వం ఖర్చు పెట్టే మనీలో మొత్తం 20%లో ప్రభుత్వం కట్టాల్సిన ఇంట్రెస్ట్లకే సరిపోతుంది. నెక్స్ట్ ఎక్కువగా దేనిపైన ఖర్చు పెడుతున్నారు? నెక్స్ట్ దేనికి ఎక్కువ ఖర్చు పెడుతున్నారంటే స్టేట్స్ షేర్. అంటే ఈ యొక్క ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ కలెక్ట్ చేసే ట్యాక్స్లో కొంత పర్సెంటేజ్ రాష్ట్రాలకు కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అది స్టేట్స్ షేర్. అది 17% ఉంది. నెక్స్ట్ హైయెస్ట్ ఏముంది? సెంట్రల్ సెక్టార్ స్కీమ్. 15% ఉంది. 15%. నెక్స్ట్ ఏముంది? నెక్స్ట్ ఏంటంటే ఈ యొక్క ప్రభుత్వం ఏదైతే ఉందో, ఓకే, ప్రభుత్వం ఏదైతే ఉందో, సో ఈ యొక్క ఫైనాన్స్ కమిషన్, ప్రభుత్వం ఫైనాన్స్ కమిషన్ యొక్క సజెషన్ పైన మనీని ట్రాన్స్ఫర్ చేస్తుంటుంది. అది 10%. ఎవరికి ట్రాన్స్ఫర్ చేస్తుంది? ఎవరికంటే కనుక పంచాయతీరాజ్ సిస్టమ్కి కానీ, లేదా అర్బన్ గవర్నమెంట్ అంటే మున్సిపాలిటీస్కి కానీ, లేదా గ్రాంట్స్ రూపంలో. నేను మీకు పాలిటీ చెప్పాను. ప్రభుత్వం 2 రకాల గ్రాంట్స్ ఇస్తుంది. ఒకటి డిస్క్రిషనరీ గ్రాంట్స్, ఇంకొకటి ఏంటంటే స్టాచ్యూటరీ గ్రాంట్స్, దాంతోపాటు డిస్క్రిషనరీ గ్రాంట్స్. ఈ రూపంలో 10%. ఇప్పటివరకు ప్రభుత్వం ఎక్కువగా దేనిపైన ఖర్చు చేస్తుందని చెప్పాను స్టూడెంట్స్. ప్రభుత్వం ఎక్కువగా ఫస్ట్ ఇంట్రెస్ట్ అంటే వడ్డీలు చెల్లించడానికి ఇంట్రెస్ట్ ఎంత ఖర్చు చేస్తుంది? ఇంట్రెస్ట్ 20% వెళ్ళిపోతుంది. దాని తర్వాత స్టేట్స్ యొక్క షేర్ అనేది 17% వెళ్ళిపోతుంది. దాని తర్వాత సెంట్రల్ సెక్టార్ స్కీమ్స్ ఇది మనకి 15%. దాని తర్వాత మనకి ఫైనాన్స్ కమిషన్ ద్వారా ఈ యొక్క స్థానిక ప్రభుత్వాలకు వెళ్ళే పర్సంటేజ్ 10%. దాని తర్వాత 9% సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్. ఈ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ ఎంత పర్సంటేజ్? 9% వెళ్ళిపోతుంది. దాని తర్వాత డిఫెన్స్, నేను మీకు ఇందాక చెప్పినట్టు డిఫెన్స్కి 8%. దాని తర్వాత ప్రభుత్వం ఇచ్చేటటువంటి సబ్సిడీలు ఏవైతే ఉన్నాయో దానికి ప్రభుత్వం ఖర్చు పెట్టే దాంట్లో 8% ఖర్చు పెడుతున్నారు. ఫైనల్గా ప్రభుత్వం ఇచ్చేటటువంటి పెన్షన్స్, ఈ విషయంలో ప్రభుత్వం ఖర్చు పెట్టే దాంట్లో 4%. రిమైనింగ్ మిసిలేనియస్ ఏదైతే ఉందో ఇతర ఖర్చులు అది 9%. అంటే ఈ వీడియో విన్న తర్వాత మీకు అర్థం కావాల్సింది, ప్రభుత్వం ప్రధానంగా ఖర్చు పెట్టే దాంట్లో మెయిన్గా ఏముంది? ఇంట్రెస్ట్. అంటే తీసుకున్న అప్పులకు ఇంట్రెస్ట్ కట్టడం. దాని తర్వాత రాష్ట్రాలకు ఏదైతే కనుక ట్యాక్స్ షేర్ చేసుకోవాలో అది నెక్స్ట్. దాని తర్వాత ఏంటంటే సెంట్రల్ సెక్టార్ స్కీమ్. ఇక్కడ నేను మీకు 2 విషయాలు ఉన్నాయి స్టూడెంట్స్. ఒకటేమో సెంట్రల్ సెక్టార్ స్కీమ్, ఇంకొకటి సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్. బాగా గుర్తుపెట్టుకోండి. సెంట్రల్ సెక్టార్ స్కీమ్ అంటే ఈ స్కీమ్లో 100% మనీ ఎవరిస్తారు? సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. అదే సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ అంటే కనుక మామూలు రాష్ట్రాలలోనైతే కనుక సెంట్రల్ గవర్నమెంట్ 60% ఫండింగ్ ఉంటుంది, స్టేట్ గవర్నమెంట్ 40% ఫండింగ్ ఉంటుంది. అదే స్పెషల్ స్టేటస్ ఉన్నటువంటి రాష్ట్రాల్లో సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్ 10% ఉంటుంది, స్టేట్ గవర్నమెంట్ ఫండింగ్ 10% ఉంటుంది. దీన్ని మనం సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ అంటున్నాం. సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ ద్వారా ప్రభుత్వం ఎంత శాతం ఖర్చు చేస్తుంది? ప్రభుత్వం మనకి 9% ఖర్చు చేస్తుంది. అదే సెంట్రల్ సెక్టార్ స్కీమ్స్ అంటే 100% సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే స్కీమ్స్ మనకి 15% ఖర్చు చేస్తుంది. ఇవి కాకుండా ఫైనాన్స్ కమిషన్ సలహా మేరకు ప్రభుత్వం ఇచ్చేటటువంటి మనీ ఏదైతే ఉంటుందో, అంటే లోకల్ బాడీస్ కానీ లేదా గ్రాంట్స్ కానీ అదెంత పర్సెంటేజ్? 10%. దాంతోపాటు డిఫెన్స్కి ఇచ్చే మనీ 8%, సబ్సిడీలకు ఇచ్చేటటువంటి మనీ 8% ఉంది మొత్తం ఎక్స్పెండిచర్లో. దాంతోపాటు పెన్షన్లకు ఇచ్చేది 4%. ఇది ఓవరాల్గా. అంటే మీకు ఈ వీడియో చూసిన తర్వాత ఈసారి ఎంత ఎక్స్పెండిచర్ ఉంది, ఈ ఎక్స్పెండిచర్లో రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎంత ఉంది, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంత ఉంది, ఈ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ గతంతో పోలిస్తే ఎంత పర్సెంటేజ్ పెరిగింది, దాంతోపాటు ఈసారి మనం ఫిస్కల్ డెఫిసిట్ ఎంత టార్గెట్ చేస్తున్నాము, గతంలో ఏ విధంగా ఉంది, దాంతోపాటు ఈసారి ఏ మంత్రిత్వ శాఖ విషయంలో మనకి చాలా ఇంక్రీజ్ కనిపించింది గతంతో పోలిస్తే, దాంతోపాటు ఈసారి ఇన్ రియాలిటీ ఎక్కువ మొత్తంలో ఏ మంత్రిత్వ శాఖ కేటాయించాము, దాంతోపాటు ప్రభుత్వానికి ఏ సోర్స్ ద్వారా ఇన్కమ్ వస్తుంది,
అలానే ప్రభుత్వం ఏ ఏ విషయాలలో ఎక్స్పెండిచర్ చేస్తుంది అన్న విషయాన్ని డిస్కస్ చేసాం స్టూడెంట్స్. ఇదే దాంతోపాటు మనం నెక్స్ట్ అప్కమింగ్ వీడియోలలో మనం ఏమేమి డిస్కస్ చేస్తామంటే ఈ యొక్క లైక్ ప్రభుత్వము ఏదైతే కనుక ప్రైమ్ మినిస్టర్ గతి శక్తి అంటే ఏంటి, ఇంక్లూసివ్ డెవలప్మెంట్ అంటే ఏంటి, ప్రొడక్టివ్ ఎన్హాన్స్మెంట్ అంటే ఏంటి, దాంతోపాటు ఫినాన్షియల్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఏంటి, ఇలా ప్రైమ్ మినిస్టర్ గతి శక్తిలో మనకు 7 కాంపోనెంట్స్ ఉన్నాయి కదా, రోడ్స్, రైల్వేస్, దాంతోపాటు అగ్రికల్చర్కి ఏ విధంగా స్పెండింగ్ ఉంది, ఇవన్నీ కూడా మనకు ఒక 3-4 వీడియోలో వస్తాయి. ఎడ్యుకేషన్ కానీ, హెల్త్ కానీ, దాంతోపాటు ఈ యొక్క హౌసింగ్ కానీ, వాట్ నాట్ మొత్తం మనం బడ్జెట్ మొత్తం డీటెయిల్గా డిస్కస్ చేస్తాం. సో ఇది స్టూడెంట్స్, ఇది మనకి పార్ట్ 1కి సంబంధించినటువంటి వీడియో. నేను మిమ్మల్ని ఇందులో ఒక క్వశ్చన్ అడిగాను, ఈసారి బడ్జెట్లో మనకి డైరెక్ట్ ట్యాక్స్ల ద్వారా ఎక్కువ రెవెన్యూ వస్తుందా, ఇండైరెక్ట్ ట్యాక్స్ల ద్వారా ఎక్కువ రెవెన్యూ వస్తుందా అన్న క్వశ్చన్ అడిగాను. దానికి మీరు కమెంట్లో ఆన్సర్ చేయండి. ఓకే, అలానే మన వీడియో మనకి నచ్చినట్టయితే కనుక, మీ ఫ్రెండ్స్కి నచ్చినట్టయితే కనుక, మీకు నచ్చినట్టయితే కనుక మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలానే మన ఛానల్కి లైక్ చేయండి. మనకు వీలైనప్పుడు ఒకసారి లైవ్ సెషన్ కూడా అరేంజ్ చేద్దాం. దాంతో మీకు డౌట్స్, బడ్జెట్ పైన ఏమేమి డౌట్స్ ఉన్నాయో ఆ డౌట్స్ కూడా మీకు ఒక లైవ్ సెషన్ తీసుకొని క్లియర్ చేస్తాను. ఇది స్టూడెంట్స్ మనకి పార్ట్ 1 బడ్జెట్ పైన. Thank you so much for watching this video. See you in next video.